అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా 15 మందిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను వెళ్తాను అనేది అవును. సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఉంటది. అవునవునవును. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, చాలా ఉండాలి. సెల్ఫ్ బిలీఫ్ అనేది. హ్మ్. అది మీకు కూడా ఉంటది. హ్మ్. బట్ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే హ్మ్. మీరు ఆల్మోస్ట్ ఒక 2, 3 డేస్ నుంచి హుహు. పబ్లిక్‌లోకి వెళ్తున్నారు. వాళ్ళ హ్మ్. ఒపీనియన్స్ అయి హ్మ్. తెలుసుకుంటున్నారు కాబట్టి పబ్లిక్ ఒపీనియన్స్ ప్రకారం ఆ పబ్లిక్ ఒపీనియన్‌లో మీరున్నారా? ఎళ్ళే హ్మ్. 5 మెంబర్స్ ఎవరు? ఆహ్, పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం యాస్ ఆఫ్ నౌ వాళ్ళకి గేమ్ నచ్చుతుంది. హ్మ్. ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమడుగుతున్నారని ఏంటంటే లైక్ మీరు ఫిజికల్ టాస్క్ ఎందుకు ఆడట్లేదు? హ్మ్. అది బిగ్గెస్ట్. హ్మ్. ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అన్న లేకపోతే బ్రదర్ ఆర్ లైక్ మనీష్ గారు మీరు బాగా ఆడుతున్నారు. మీ గేమ్ నచ్చుతుంది. ఫిజికల్ టాస్క్ ఇంకా ఆడితే బావుంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఒక మొన్నటి ఎపిసోడ్‌లో వచ్చింది గానీ, హ్మ్. మా టీమ్‌లో నాకంటే బలవంతులను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. హ్మ్. కొన్ని మనం రియాలిటీ ఉండాలి. వాళ్ళు హ్మ్. బాడీ బిల్డర్స్ అట్లాంటి టాస్క్ వచ్చింది. హ్మ్. సో, నేను వాళ్ళనే 2 బాయ్సే ఎళ్ళాలి కాబట్టి. హ్మ్. సో, బట్ ఐ నో దట్ ఐయామ్ లైక్ అథ్లెటిక్ ఇన్ నేచర్. అట్లాంటి ఎపిసోడ్స్ రావాలనే కోరుకుంటున్నాను. అండ్ పీపుల్ విల్ సీ ఇట్. అండ్ దానికోసం నేను రేపు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. హ్మ్. ఏంటి చాలా మంది వస్తున్నారు దానికి. నన్ను చూడండి. వీఆర్ ఆర్గనైజింగ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రికెట్ మ్యాచ్. హ్మ్. బట్ జనాల మధ్యలో వెళ్ళిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎవరు టాప్ 5 జనాలది అంటున్నా. నేను అదే. నాదనట్లేదు. అందుకని అడిగింది జనాల కూడా. దాంట్లో అయితే శ్రీజ గారున్నారు. హ్మ్. మన ఆర్మీ పవన్ గారున్నారు. హ్మ్. టచ్ వుడ్ నేనున్నాను. హ్మ్. షాకిబ్ గారున్నారు. అండ్ మన మాస్క్ మ్యాన్ గారున్నారు. వీళ్ళ పేర్లే ఇనిపించాయండి. హ్మ్. జనాల దగ్గరికెళ్తే వీళ్ళ పేర్లే ఇనిపించాయి. ఆహ్, ఒక్కటే ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు ఇనిపించింది. అనుష గారి పేరు ఇనిపించింది. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్‌ఫ్లుయెన్సర్ కదా అని పేరు ఇనిపిస్తుంది. బట్ తను గేమ్ ఆడట్లేదు. అది ఇది మేము డిసప్పాయింట్ అవుతున్నామని. ఫస్ట్ హ్మ్. 2 డేస్ తనకి ఓట్స్ పడ్డాయి. నేను చూసాను. హ్మ్. నా ముందే ఏమంటారు లైక్ వాళ్ళు చెప్పేసారు. అన్న ఈరోజు మేము అనుషకి ఓటేసాము. ఎందుకంటే లైక్ ముందే తెలుసు అది ఇది అని. హ్మ్. బట్ ఈ 5 నేమ్స్ అయితే యునానిమస్‌లీ ఇనిపించేసాయండి. హ్మ్. సో దట్ ఈస్ వాట్ వి ఫెల్ట్. అడిగాను ఎందుకు నచ్చుతున్నారు ఇది ఇది అని అడుగుతాడు. ఒక్కొక్కళ్ళది హ్మ్. వాళ్ళు గన్ షాట్ చెప్తారు. ఇది నచ్చుతుంది అది ఇది యెస్. అని. ఆడియన్స్ ఇప్పుడు మీరు ఆడే అదే ఆట అదే. జస్ట్ ఒక 20% 80% ఆడియన్స్ జడ్జ్‌మెంటే మొత్తం, ఇక్కడ మొత్తం. బిగ్ బాస్ అంటే నేను గనక. అనుకోని గూడా వాళ్ళు చెప్తున్నారు నాకు. హ్మ్. లైక్ ఇది చేయండన్నా, అది చేయండన్నా, ఇది హ్మ్. ఇది అని. ఓకే. ఇట్స్ ఎ గుడ్ ఫీడ్‌బ్యాక్. జనాల పర్సెప్షన్ చెప్పారు. మరి మీ పర్సెప్షన్ ఎవరు? సో, నా పర్సెప్షన్ వచ్చేసి ఫస్ట్ 2 అయితే సేమ్ అండి. హ్మ్. ఆహ్, ఒకవేళ నేను ఒక వ్యూవర్‌లా చూస్తూ ఉంటే నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో శ్రీజని ఎందుకు తీసుకున్నారురా అబ్బాయి అని అంటుండే. హ్మ్. ఎపిసోడ్‌లో శ్రీజ ద వే షీ ఈస్ గ్రోయింగ్ షీ ఈస్ అ వెరీ హ్మ్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఐ వాంట్ టు ఫైట్ విత్ సచ్ అ పర్సన్ ఇన్ ద హౌస్. హ్మ్. జస్ట్ శ్రీజ. హ్మ్. అన్‌డౌటెడ్‌లీ. హ్మ్. షీ ఈస్ స్మార్ట్. షీ ఈస్ బ్రిలియంట్. ఒక ఆమె యాటిట్యూడ్ ఈవెన్చువల్లీ వస్తుందని నేను అనుకుంటున్నాను. యెస్. యెస్. షీ డజంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. హ్మ్. అట్లాంటి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది మెల్లమెల్లగా. హ్మ్. ఆమెకి డే 1 నుంచి ఉండే. హ్మ్. సెకండ్ ఆర్మీ పవన్ గారు స్టేజ్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది. కెమెరాలో చూస్తున్నకి ఇంకో ఒపీనియన్ వస్తుంది. ఎడిట్స్ తర్వాత ఆర్మీ పవన్ మీద. హ్మ్. బట్ సిన్స్ ఆడాను స్టేజ్ మీద కాబట్టి ఆర్మీ పవన్ గారు. హ్మ్. థర్డ్ ఏమంటారు? థర్డ్ మళ్ళీ స్టిల్ అన్నీ ఇప్పటివరకు ఆడిన దాంట్లో హ్మ్. లైక్ కాన్వర్జేషన్స్ క్యాలిక్యులేట్స్. నేను ఉత్త ఫిజికల్ టాస్క్ ఆడితే నేను అట్లీస్ట్ 2లో పెట్టుకోను. బట్ ఐ వుడ్ పుట్ మై సెల్ఫ్ యాస్ హ్మ్. థర్డ్. దివ్యనిఖిత గారు యాక్చువల్లీ బాగా ఆడారు. హ్మ్. కానీ తను ఓవర్ షాడో అయిపోయింది అంతే. షీ ఈస్ వెరీ, 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 వెరీ ఇంటెలిజెంట్. హ్మ్. తనతో ఆర్గ్యుమెంట్ చేయడం నాకు చాలా ఇష్టం. షీ ఈస్ వెరీ గుడ్. హ్మ్. దివ్యనిఖిత గారు. ఫిఫ్త్ అంటే ఇంకా ఫిఫ్త్ ఎవరైనా పర్లేదండి. ఫిఫ్త్‌లో నాకు ప్రాబబుల్స్ చెప్తాను. ఎవరొచ్చినా ఐ డోంట్ మైండ్. హ్మ్. ప్రియ గారు ఉన్నారు. మన మాస్క్ మ్యాన్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరే అండి. మిగతా వాడు అసలకి ఇంపాక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన పవన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారు గదా! హ్మ్. ఆన్ స్టేజ్ ప్రతి ఒక్కళ్ళు ఆన్ డే 1 ఎవ్రీవన్ థాట్ పవన్ వాస్ ద బిగ్గెస్ట్ కాంపిటీటర్. హ్మ్. ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ లైక్ అసలకి హి వాజంట్ దేర్ అట్ యెస్. ఆల్. హ్మ్. సో, దానికోసమే మేబీ బికాస్ ఆఫ్ హిస్ ఇన్‌ఫ్లుయెన్సర్ టచ్ ఏదైనా రావచ్చేమో త్రూ హిస్ ఓట్ బ్యాంక్స్. హ్మ్. బట్ హి ఈస్ నాట్ లైక్ ద ప్లేయర్ వి డిడ్ నాట్ సీ అని. హ్మ్. బట్ వీళ్ళు టూ గుడ్. నేను చెప్పిన నేమ్స్ అయితే. యెస్. యెస్. మాస్ మెన్ గారు కొంచెం ఇంకా ఫస్ట్ డే నన్ను అడిగారు అతను నంబర్ 1లో పెట్టాను. హ్మ్. అండ్ ఈవెన్చువల్లీ యాజ్ ఎపిసోడ్స్ పాస్ కొంచెం గ్రాఫ్ తక్కువైంది. హ్మ్. ఆయన అది మెయింటైన్ చేసుంటే నాకైనా పక్కా నంబర్ 3, నంబర్ 2లో కూడా ఉంటుండే. బట్ కొంచెం తగ్గుతున్నారు. బట్ దిస్ ఇస్ మై టాప్ 5 రైట్ నౌ. టాప్ 5. జనాలు అనుకున్న దాంట్లో అనుకున్న దాంట్లో ద ఓన్లీ నేమ్ విచ్ కేమ్ అవుట్ ఇస్ దివ్యనిఖిత గారు. యెస్. అండ్ ప్రియా గారు ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కాన్వర్జేషన్స్. బట్ టాస్క్లో కొద్దిగా తక్కువ అవుతుంది. బట్ ఐ నో షీ ఈస్ బిగ్ బాస్ మట్టి. నేను ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ చూస్తున్నాను కదా. హ్మ్. దాన్ని బట్టి ఐ సీ దట్ ప్రియా కుడ్ ఆల్సో బీ అ గుడ్
ప్లేయర్. ఎస్ అయితే మొత్తానికి చాలా అంటే మీరు వెళ్ళక ముందు వరకు కూడా ఏంటంటే ఇవన్నీ చూసి మీ ప్రొఫైల్స్ అవి ఇవి చూసి ఈయన ఎక్కడో మనకు సంబంధించినోడు కాదు అసలు బిగ్ బాస్ ఎందుకు వస్తున్నాడు నేను ఫ్రైడే చూస్తే సినిమా థియేటర్ లో ఉంటాను, సాటర్డే చూస్తే క్రికెట్ గ్రౌండ్ లో ఉంటాను, అదే సండే ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అయి చెప్తే అవన్నీ తెలుస్తుంది తప్ప ముందు అంటే బిఫోర్ దట్ నేను అనేది అదే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ లిస్ట్ వచ్చినప్పుడు చూసుకుంటే అసలు ఈయన అసలు మన సంబంధించినాడు కాదు అన్నట్టు అట్లా బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్న దానికి ఉన్న క్లారిటీని బట్టి ఖచ్చితంగా వెళ్తారు అనే మీకున్న కాన్ఫిడెన్స్ బట్టి చూస్తుంటే కనుక వెళ్తారని చెప్పి ఆల్మోస్ట్ మీరు అన్నట్టు చాలా వరకు నేమ్స్ మీరు చెప్పిన నేమ్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. మీ దాంట్లో మీ నేమ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. బిగ్ బాస్ కి వెళ్ళండి. అట్ ద సేమ్ టైమ్ ట్రూ టు యువర్ సెల్ఫ్ అనేది మీరు ప్రొజెక్ట్ చేస్తే కనుక అలానే ఉంటున్నాను అగ్ని పరీక్షలో అండ్ హౌస్ లో కూడా అలానే ఉంటానని నాకు తెలుసు. జస్ట్ ద పీపుల్ హూ హావ్ టు సపోర్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్.